హాయ్ అండి. నేను మీ గోదావరమ్మాయి అనుష్మ. వెల్కమ్ టు అనుష్మ వ్లాగ్స్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే గనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. కిందే బెల్ ఐకాన్ ఉంటది. క్లిక్ చేయండి. సంక్రాంతి స్టార్ట్ అవుతుంది కదండీ! మీ ఇంట్లో ఏంటి స్పెషల్? మా గోదావరి జిల్లాలో అయితే సంక్రాంతి మొదలవుతుందంటే ఇంకా పిండి వంటలతో యుద్ధాలే జరుగుతాయి. అందులో మెయిన్ ఐటెమ్ ఏంటో తెలుసా మీకు? మా గోదావరి జిల్లాలో ప్రతి ఒక్కళ్ళు సంక్రాంతి పండగకి మెయిన్ ఒక ఐటెమ్‌తో అయితే స్టార్ట్ చేస్తారు. ఈరోజు మనం అదే వండుకోబోతున్నాం. అదేంటో మీకు తెలుసా? పాకుండలు. పాకుండలండి మా గోదావరి జిల్లాలో స్పెషల్. ఫస్ట్ సంక్రాంతికి వండుకునే వంట పాకుండలు. పాకుండలతో స్టార్ట్ చేస్తామండి. ఇప్పుడు మేము పాకుండలకు కావాల్సిన రెసిపీ అంతా మీకు చూపిస్తానండి. నేను బెల్లం తీసుకున్నానండి. బెల్లం ముక్కలుగా కొట్టుకున్నాను. 1 కేజీ బెల్లం అండి ఇది. ఒక ముక్కలుగా కొట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఇది యాలకుల పొడి చేసుకుని పెట్టుకున్నాను. కొబ్బరి ముక్కలు అండి చిన్న చిన్నగా కోసి నేతిలో వేయించుకుని పక్కన పెట్టుకున్నాను. నువ్వుపప్పు అండి ఇది. నువ్వుపప్పు కూడా 1 గ్లాసు నువ్వుపప్పు, కేజీ బెల్లానికి గ్లాసు నువ్వుపప్పు తీసుకున్నాను, 1 పావు గ్లాసు. ఇక పిండి అండి. పిండి 3 దవల రైస్ని నేను 20 గంటలు నానబెట్టేశానండి. నానబెట్టిన తర్వాత దాన్ని శుభ్రం కడిగేసి వాడేసేసి తడి బియ్యాన్ని శుభ్రంగా నేనైతే మిల్లులో ఆడిచ్చేసానండి. శుభ్రంగా మెత్తగా బాగా చూడండి ఎలా ఆడారు, చాలా బాగా ఆడారండి. ఈ బియ్యానితో ఇప్పుడు నేను ఒక గిన్నె తీసుకున్నానండి. గిన్నె ఇక్కడ పెట్టుకున్నాను. నేను పావు లీటర్ గ్లాస్ తోటి 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. వాటర్ ఈ గిన్నెలో పోసుకున్నాను. నేను పోసుకుని ఈ బెల్లాన్ని ఇందులో పెట్టి నానబెట్టుకున్నాను. గిన్నె పొయ్యి మీద పెట్టానండి. ఇదిగో బెల్లం వేసుకుని బెల్లంలో వాటర్ వేసి పొయ్యి మీద పెట్టాము. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుని గిన్నె ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. బెల్లం తిప్పుకుంటూ ఉంటే ఒక పావు గంట పట్టొచ్చండి. పావు గంటలో పాకం తయారైపోద్ది. పాకం వచ్చేంత వరకు ఇలా తిప్పుకోవాలి. కరిగిన తర్వాత అండి మనం వడపోసుకోవాలి. ఎందుకంటే ఇసుక, బెల్లంలోను మసిబొగ్గులు ఇవన్నీ ఉంటాయి. అందుకని ఇలా వడపోసుకుని స్టార్ట్. చూసారా, వడపోసుకోవటం వలన మట్టి, ఇసుక అవన్నీ బెల్లంలో వేసి ఆడుతూ ఉంటారు కదండి, అవన్నీ ఇలా వచ్చేస్తాయండి. అందుకు కంపల్సరీ మనం వడపోసుకోవాలి. వడపోసిన తర్వాత మళ్ళీ మనం పాకం పొయ్యి మీద పెట్టుకుని తిప్పుకోవాలి పాకం అయ్యేంత వరకు. అలా వడపోయకపోతే మనం ఇసుక ఉంటుంది కదండి, ఆ ఇసుక మనం ఈ పాకుండలు చేసుకునేటప్పుడు మన నోట్లోకి వస్తుంది. అందుకని చెప్పేసి ఇసుక ఇసుకగా బరగ్గా అనిపిస్తుంది. మనం వడపోసుకోవటం వలన అసలు ఏది లేకుండా చాలా నీట్గా బాగుంటుందండి. చూడండి, ఇదిగో పాకం అయిపోయింది చూసారా. పాకం ఈ రకంగా ఉన్నప్పుడు పాకం మనం తీసుకోవాలండి. పాకుండలకి ఈ రకంగా రావాలి పాకం. చూసారా, ఎక్కువ మళ్ళీ ముదరైపోతే పాకుండలకు బాగోదండి. తర్వాత యాలకుల పొడి వేసుకుని నువ్వుపప్పు, కొబ్బరి ముక్కలు ఇందులో వేసేసుకుని తిప్పుకోవాలి. తిప్పుకుని గ్యాస్ కట్టేసి ముందుగా ఇంకా పాకం రాగానే దించేసుకుని ఎక్కువ పాకం ఆరనివ్వకోకుండా గబగబా పిండి పోసేసుకుని తిప్పుకోవాలి. పాకం ఆడిపోయింది అనుకోండి మళ్ళీ పిండి తక్కువ పడద్ది. అంత గబగబా పోసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. పిండి పోసేసానండి. పిండి పోసిన తర్వాత చూసారా ఇలా పోసుకోవాలి. కొంచెం జారేటట్టు పోసుకుంటే బాగుంటుంది. ఎక్కువ పిండి అయిపోయింది అనుకోండి గట్టి వచ్చేస్తాయి. ఇదైతే మెత్తగా చాలా బాగుంటుంది పాకుండ. మీకే పాకుండలు వేసిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇప్పుడు నూనెలో వేసిన తర్వాత ఒకటి పెట్టి ఆయిల్ పోస్తున్నాను. ఇప్పుడు కొంచెం తోడుకుంది, బాగా తోడుకొని చూసారా బాగుంది. ఇప్పుడు దీన్ని ఇలా వేసుకుని ఇలా తీసుకోండి ప్లేట్లోకి. ఇప్పుడు చేతికి ఆయిల్ ఇలా రాసుకుని ఇలా చూసారా ఇలా ఉండగా వస్తుందో ఇలా చేసేసుకుని ఇలా వేసేసుకుంటామేనండి నూనెలో. ఇంతే, ఇలా వేసేసుకోండి. చూసారా పాకుండా ఎంత ఈజీగా అయిపోయినాయో. ఒక్కరే చేసేసుకోవచ్చండి, ఎవ్వరక్కర్లా. కుండలు చేయటం చాలా ఈజీ అండి. నేను మీకు చూపించాను, అలా చేసుకోండి. అసలు మనుషుల అవసరం లేదు. మన ఇంట్లోనే మనం ఒక్కళ్ళమే చేసుకోవచ్చు. ఇలా చేసేసుకోవచ్చు. వేసింది వేసినట్టు ఇలా చేసేసుకుంటామేనండి. చూసారా
ఇదిగో వేగిపోయినాయి చూసారా ఎలా వేగినాయి, ఎర్రగా వేగినాయి, దూరగా ఇలా వేయించుకుని ఇంక వీళ్ళ తీసుకోవటమేనండి. తీసేసుకుని చూసారా పాకుండలు ఎలా తయారైపోయినాయో. మీరు కూడా నేను చెప్పినట్టుగా ఇదే టైప్లో మీరు చేసి తయారు చేసుకుని నాకు ఎలా ఉందో టేస్ట్ మీరే నాకు చెప్పాలండి ఫ్రెండ్స్. అమ్మ పాకుండలు చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చూసారు కదా రెసిపీ అంతా. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. బాయ్.